నేడు ధ్యాన యోగం. అదావదు ఇన్నిది నాలు వరుసగా అన్ని 5 యోగాలు. మొదటిది అర్జున విషాద యోగం. దానిలో అర్జునునొచ్చి అర్జునునుடைய మననిలై ఎట్టా ఉన్నది అనే దాన్ని చూసాం. వాండు ఆ పట్టు నుంచి ఎట్టా సోహవయపడేండు, దాని నుంచి వాడికి ఎట్టా అరివునుடைய మయక్కం అవుతుంది అనే దాన్ని చూసాము. దానిలోండి వాడు ఆ శరణాగతి, ఆ నేను నా నుంచి ఒక్కటి చేసింది లేదు అనే ఆ ఫీలింగ్ వచ్చేప్పుడు ఆటోమేటిక్ గా ఆ దోరు దాని ఆ జ్ఞానాన్ని బాగా తెలుసుకుంటారో వాళ్ళతో శరణాగతి అవేది ఆ శాస్త్రతో గురుతో లేకపోతే మహాన్లతో శరణాగతి అడంజేది అనేది ముఖ్యం. ఆ శరణాగతి అడంజేండు ఆ శరణాగతి వెనక టీచింగ్ ఆరంభించారు భగవాన్. ఈ దేనికోసం వర్తపడాల్సిందిలా ఆత్మానాత్మ వివేకాన్ని బట్టి చెప్పారు. అనే కర్మయోగం ఇది ఆత్మాని డైరెక్ట్ పురుంజుకొండు వెళ్ళవని వాళ్ళకి కర్మయోగనే సిరందదు అనే దానించి కర్మయోగాన్ని బట్టి చెప్పిందుకు ఆరంభించారు. అనగా కర్మయోగనుடைய విளக்கంగా 3வது అధ్యాయం అవుతుంది. అది ఇடையில వాళ్ళు అడిగిన அடுத்த స్థిత ప్రజ్ఞ లక్షణం ఆ మహాన్లుடைய ఇది ఎట్టా ఉంది అనేప్పుడు స్థిత ప్రజ్ఞ లక్షణం చెప్పినారు. அடுத்து 3వதுలో కర్మయోగం செயல் பற்றி మన ఎట్టా செயல்ని చెయ్యాల அடுத்த అనేదాని విளக்கంగా ఏ செயல் చెయ్యాల ఎట్టా ఏ భావనతో చెయ్యాల అనే దానిని కర్మయోగాలో చూసాము. 4వ అధ్యాయాల్లో కర్మ సన్యాస జ్ఞాన కర్మ సన్యాస యోగం అనేప్పుడు ఈ జ్ఞానాన్ని పెట్టుకు ఎట్టా మన செயலின்மைని చూడాల, செயலின்மைలో செயల్ని చూడాల అనేదాన్ని విளக்கంగా కర్మ రియలైజేషన్ ఇది. அதாவது మన ఎట్టా ఉండాలి నన్ను పற்றிய ఉணர்ந்தేది పోగ ఈ செயல் అనేదాని పట్రేని మన ఉணர்ந்துకోల. ఏ செயல் చేసినాலும் మనకు ఏ విధమైన బాధిప్పుం లేకుండా మన మనసు ఆ జ్ఞానాన్ని పెట్టి ఆ తెలివుకు వచ్చి రావాల అనేదాన్ని బాగా నీట్ 4వ అధ్యాయం 5వ అధ్యాయాలు కూడా దానే తిరిగి రిపీట్ చేసి దాని సమ్మరిగానే ఆ 5వ అధ్యాయాన్ని ఉన్నది. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం అనేప్పుడు ఈ సన్యాసి అనేది దోరు నిత్య సన్యాసి అనేవాడు ఈ రాగద్వేషాన్ని ఉడిసిన వాడే ఎట్టా మనసుని ఆ సమత్వాలో పెట్టుకోలే కర్మయోగాలో ఉండాలి అనే దానితోని క్లీన్ గా చెప్పుకొచ్చారు. ఇదింత ఉంటనాலும் మనకు ఈ 6వ అధ్యాయం వచ్చి அடுத்த స్టెప్కు మనని తొడపోతుంది. అది వచ్చి ధ్యాన యోగం అటాన్స్ పేరు. ధ్యాన యోగం లేకపోతే ఆత్మ సంయమ యోగం. సంయమ అంటే ఒక నెరిపెడితే మనవుடைய வாழ்க்கையினேని ఒక ఆర్డరైజ్ చేసేది, మననేని నెరిపెడుతునేది ఒక కరెక్ట్ ఒక మన అదాவது நெருப்படுத்துனது ఒక మురైగా మన வாழ்க்கை వచ్చి ఏదో ఏనోదానో అని పోకుండా ఎట్టా ఉండాల, మన మనసు ఎట్టా செயல்பడాల, మన ఒళ్ళు ఎట్టా செயல்பడాల, మన పులన్கள் ఎట్టా செயல்பడాల అన్నిని ఒక ఒழுங்குగా ఎత్తుకొచ్చేదే ఈ ఆత్మ సంయమ యోగం. ఆ మనసుని మెయిన్ గా మనసుని మన ఎట్టా ఆర్డర్కి ఎత్తురావాల, ఎట్టా మారి మన ఎన్నాళ్ళు ఉండాల, ఎట్టా మారి థింక్స్ చెయ్యాల అనే దాని సిందించేది కూడా ఎట్టా చెయ్యాల అనేది దాని అన్నిని ఒక ఒழுங்குగా ఎత్తుకొచ్చేదే ఈ యోగాని ఈ అధ్యాయానుడియ మెయిన్ థీమ్. సరే, దీనిలో వచ్చి మన ఏం చూసేము అంటే సంసారం అంటే ఏం చూసాము, ఆ మనసులో ఒక నిరైవిన్మై ఆ అతృప్తి అనేది ఉంది, అదే సంసారం. ఆ అతృప్తి నుంచి ఆ అతృప్తికి కారణం ఏమి మనకు అరియామై ఉండేదానిచ్చే మనకు ఆ నిరైవిన్మై అనేది వస్తుంది. మనకు నే దోరు అనేది నా తెలాకుండా నన్ను ఈ బాడీ మైండ్ ఈ ఒళ్ళు ఉడల్ మనం బుద్ధితో నేను నన్ను ఇనచ్చుకునేదానించి ఆ దల్లో ఉండే అభిమానాన్నించి నాకు వచ్చి ఈ అతృప్తి అనేది వస్తుంది. అట్ట ఎనచ్చుకునేదే అజ్ఞానం అట అనేసి చెప్పేవు. ఈ అజ్ఞానం వచ్చి జ్ఞానాన్నించి మట్టునే
దాని అంపిందుకు వెళ్ళవును. అదావదు జ్ఞానం ఉంటేనే ఈ అజ్ఞానం మనని ఒడిసి అరియామైని విలక్కేదానికి దాని అழிచ్చేదానికి ముఖ్య ఉపాయంగా ఉండేది జ్ఞానం మట్టునే అనే దానిని మనం ఏற்கனவே చూసిద్దాము. ఆ జ్ఞానం ఎక్కువ తవుల్ని అనేప్పుడు మనకు ఈ శాస్త్రం అనే దాని చెప్పారు. అదావదు ప్రమాణం మూలంగా ఒక அறிவு అనేది దేని మూలంగా మనకు తవుల్ను అంటే அறிவு అనే దాని సంస్కృతంలో ప్రమా అట్రు. ఆ ప్రమాణి మనకు அறிவுని ఎత్తుకొచ్చే ఆ కరువిగా ఉండేది అది వచ్చి ప్రమాణం. ఇప్పుడు కన్ను ఉంది అంటే కన్ను వచ్చి ముందాతి ఉండే పొరుట్కల్ని చూస్తుంది. ఆ அறிவுని ఎత్తుకొస్తుంది. ఇది ఏం కలర్ లో ఉంది, ఈ పేనా ఏం కలర్ లో ఉంది, ఇది ఏ రూపాల ఉంది, ఏ ఉరువాల ఉంది అనే ఆ அறிவுనిత ఈ కన్ను మన మనసుకు ఎత్తుపోతుంది. అది వచ్చి ప్రమా. దాని ఆ அறிவுని ఎత్తుకొచ్చే కరువి వచ్చి ఈ కన్ను, అదే ప్రమాణం అనేసి చెప్పుతాము. ఇప్పుడు మనకు ఇక్కడ ప్రమాణంగా ఉండేది ఏమి అంటే ఈ శాస్త్రనే శబ్ద ప్రమాణం అట అనేసి దాన్ని చెప్తాం. ఈ శబ్ద ప్రమాణం, వేదాంత ప్రమాణం, శబ్ద ప్రమాణం అనే దాన్ని పెట్టుకునే మన ఈ அறிவுని మనకు ఏ அறிவு, ఈ ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అట అనిస్తా చెప్పేమిక మనని పట్టియ அறிவுని మన తెలుసుకుంటున్నాము. ఇది మన కొద్ది ముఖ్యం. ఈ ప్రమాణాల మూలంగానే మనకు శాస్త్రాల 6 వగை ప్రమాణాలు చెప్పుతారు. ఆ 6 వగை ప్రమాణాన్ని నేను ఎప్పుడు చెప్పల. అదావదు అది విளக்கంగా పోడు. అది కొంచెం ఇప్పుడు మన తెలుసుకోవాల్సిందిలా அடுத்து వేరే ఏదైనా చదివేప్పుడు మన ఇంకా அடுத்து వచ్చే ఇదిలో ఏదైనా వచ్చింది అంటే ఆ వాళ్ళు చూసుకుంటా. ఇప్పుడు ప్రమాణం అనే దాని ప్రమాణం అంటే కరువి. ఇప్పుడు మన ఒక సైన్స్ పట్టి తెలుసుకోవాలంటే ఆ పుస్తకాలని చదివేప్పుడు మన తెలుసుకుంటున్నాము. ఆ టీచర్స్ తో పోయి మన చదువుకునేప్పుడు దాని పట్టి తెలుసుకుంటున్నాము. అదే మరి ఈ ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అనే దాని ఈ శబ్ద ప్రమాణం అదావదు ఈ శాస్త్రాలు దాని చదివిన గురుమార్లు వాళ్ళతోటి వాళ్ళుடைய வாழ்க்கையிலோடி మన తెలుసుకుంటున్నాము. వాళ్ళతో చదివేము లేకపోతే వాళ్ళతోనే కూడా ఉండి వాళ్ళ வாழ்க்கை నడిసేది ఎట్టా నడిసేరో దాన్ని చూసి మన దాన్ని పురించుకుంటున్నాము. ఇది వచ్చి ఇది ఇంతని మన తెలుసుకోవాల్సింది. అదావదు మన సంసారం అనేది వచ్చి అతృప్తి, మనకు రోగం ఉండే అతృప్తియే సంసారం. మనకు నేను పూర్ణం లేదు అటని నేను ఎంచనిగా అదే సంసారం. దుఃఖానికి అదే కారణం. ఆ దుఃఖాన్ని నివర్తి చేసేది దేనించి ఆ దుఃఖం పోతుంది, ఏ కారణం నుంచి అంటే అజ్ఞానానికి. ఆ అజ్ఞానాన్ని విளక్కేదానికి ఉండే ఉపాయం ఏమి అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని తెలుసుకునేది దేని మూలంగా అనేప్పుడు శబ్ద ప్రమాణం. ఈ ఆర్డర్ మనకు కండిపుగా బాగా పెట్టుకోవాలి. ఇంకోటి రెండు చెప్పాను. సంసారానికి ఏమి, సంసారం అంటే ఏమి, ఈ అతృప్తి. మనకు మనసులో అపూర్ణత్వం అని లేకుండా ఉండేది. అపూర్ణన్ నే వచ్చి ముழுமையானவன் లేదు అట అనేసి నే ఎంచే ఆ ఎన్నం ఉండేగా అదే అక్కడ సంసారం. ఆ సంసారాన్ని కారణంగా ఉండేది ఏమి అంటే అజ్ఞానం, అరియామై. నేను ఏమించాను, అరియామై అంటే ఏమి, నేను ఆత్మ లేదు, ఈ బాడీ ఒళ్ళు మనసు బుద్ధి అనేసి దానితో నన్ను దల్లో అభిమానం పెట్టుకు దల్లో నేను ఐడెంటిఫై చేసుకునే ఐక్యపడుతుకునేదే ఆ అజ్ఞానం అనేది అరియామై. ఈ అరియామైలోని మనం ఎట్టా విడుబడాలి అనేప్పుడు దానికి ఉపాయం వచ్చి జ్ఞానం. ఈ జ్ఞానం ఎట్టా మనం తెలుసుకోవచ్చు అంటే శబ్ద ప్రమాణం మూలంగా, అదావదు శాస్త్రం గురు అనే వాళ్ళ మూలంగా మన తెలుసుకోవచ్చు. సరే, ఇదే ఆర్డర్. ఈ ఆర్డర్ మొత్తం మన క్లియరా పురించుకోవాలి. ఇప్పుడు அடுத்து మన
తెలుసుకోవాల్సింది ఈ ధ్యానం అనే దానియుடைய ఈ ధ్యానానికి మన ఏమేమి அதாவது தியானானி பற்றி మన தவறுగా నిండా ఎంచిందాం. అதாவது ధ్యానం అంటే మన మిస్కన్సెప్షన్ తప్పుగా తవరాన కరుத்துக்கள் మనకు నిండా ఉంది ధ్యానాన్ని పற்றி. అదింత ఏమి అది ఎట్టా తవరు అనే దానిని ఇప్పుడు చూడపోయాము. మొదటి తప్పు ఏమిట ధ్యానం దేనికోసం చేసేమో అనేప్పుడు అది ముక్తి కోసరం లేదు. లిబరేషన్ ముక్తి విడుదలై అని చెప్పేమి ఇంకా ఈ ధ్యానం చేసేదానించి మనకు ముక్తి అనేది తవులదు. మన ధ్యానం చేతనే ముక్తి దొరుకుతుంది అట అనిసిందా నిన్న గురు చెప్పేది. అట్ట లేదు, ధ్యానానికి ముక్తి అనేది దొరకదు. దేనికి అంటే ధ్యాన ఈ ముక్తి అనేది విడుదలై అనేది ఏమి మన ఆ పూర్ణన్ అటనిసి నేను పూరించుకునేది నే పూర్ణంగానే ఉంటాను అనే దాన్ని నేను బాగా క్లియర్ గా ఉణర్ందేదే ముక్తి. అది వచ్చి సిద్ధ వస్తు. ఏற்கனவே నే పూర్ణంగానే ఉంటాను சித்த வஸ்துக்கா ఉండేదాని. அதாவது ஏற்கனவே అడయపట్ట పొరుల్గా అది ఉండేదానిచ్చి దాన్ని ఒకటి చేసి అడంజాలే అనేది మనకు దొరకదు. క్లియరా పురించుకోండా. అదావదు செயல் అనేది చేసి ఈ ముక్తిని అడంజాల్సిన అవసరం లేదు. దేనికి అంటే செயல் మూలంగా మన ఏற்கனவே దీనిలో ఆత్మబోధాల చూసినాము. செயல் అనేది செயல் చేసేప్పుడు ఒకటిని అడంజాచ్చు, లేకపోతే ఒకటిని தூய்மை செய்யாச்சு, లేకపోతే ఏదన్నా ఉరువాకాచ్చు. అట్టా ఇదే చేసింది వెళ్ళవనే తవర. అదావదు మన కన్నుకు తెలిసే ఇది నేను చేసిందుకు వెళ్ళవనే తవర అక్కడ వచ్చి ఈ దీని అదావదు ఏற்கனவே అడంజ ఆ ముక్తి అనేదాని ఆ విడుదలై అనేదాని మన నుంచి అడంజిందుకు వెళ్ళదు. అదావదు அறிவுని దానించి அறிவு అనేది వేరే, నాలెడ్జ్ అనేది వేరే, ఇది అనే కర్మ అనేది వేరే. ఈ కర్మ మూలంగా ఈ ముక్తిని మన అడంజిందుకు వెళ్ళదు. ఈ ధ్యానముని ఒక செயலே. ఆ செயல் మూలంగా మన వచ్చి విడుదలై అనేదాన్ని అడంజిందుకు వెళ్ళవదు. అందరు మన ఏం చెప్పాము, ఊరికి ధ్యానాలకుంటేనేని మన ముక్తిని అడంజితుము అటనిసి తప్పుగా ఎంచేము. సరే ధ్యానం మూలంగా అంటే నాలెడ్జ్ మనடைய జ్ఞానం తగులుసునా అంటే జ్ఞానంని తగులదు. ధ్యానం మూలంగా జ్ఞానాన్ని తగులదు. దేనికి అంటే జ్ఞానం వచ్చి జ్ఞానం అనేది దేని మూలంగా తగులును మనం ఇప్పుడు కొంచెం ముందా చూసాము. ప్రమాణం మూలంగానే తగులును. అదావదు ఆ శబ్ద ప్రమాణం. ఈ జ్ఞానం అనేది ఏమి మన దేని పற்றிய జ్ఞానం తెలిసి మేము ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అనేదాన్ని చెప్పేము. ఆ బ్రహ్మ జ్ఞానం అనేది మనకు ఈ అదావదు శాస్త్రం గురు మూలంగానే తగులనే తవర అది వచ్చి ధ్యానం మూలంగా తగులదు. మొదటి పాయింట్ ఏం చూసాము, ఈ ధ్యానం మూలంగా మనకు ముక్తి అనేది తగులదు, లిబరేషన్ అనేది తగులదు. దేనించి అంటే లిబరేషన్ అనేది ఏற்கனவே అడంజపట్ట మనకు ఏற்கனவே సిద్ధ వస్తువు, ఏற்கனவே అదిగాని మనం ఉంటాము. దాన్ని మనం పురించుకునేదే ఇక్కడ కావాలే తవర ఆ పురించుకునేది అనేది మనకు వచ్చి దేని ఎట్టా పురించుకోవచ్చు, ప్రమాణం మూలంగానే அறிவு అనేది వచ్చునే తవర செயல் మూలంగా அறிவு అనేది రాదు. செயల్ వచ్చి మనకి ఏమి వచ్చును, ఏదైనా ఒక దీన్ని అడంజుతూ లేకపోతే దాని తూய்மை సేతు ఉత్పాద్యం సంస్కార్యం ఆప్యం. ఆప్యం అంటే అడైదల్, ఆప్యం ఉత్పాద్యం అంటే క్రియేట్ చేసేది, కొత్తగా ఏదేనైనా ఉరువాకేది. ఉత్పాద్యం సంస్కార్యం
ఆప్యం ఇట్టా ఇదే కర్మ సెయల్ మూలంగా మనకు తవుళ్ళను సెయల్ మూలంగా ఇట్టా ఇదే చేసింది వెళ్ళవని అదాదు ఒక తావులోండి ఇంకో తావుని పోయి అడంజాచ్చు లేకపోతే దాన్ని తూய்மை செய்யாச்சு లేకపోతే కొత్తగా దాన్ని క్రియేట్ చేయొచ్చు ఇట్టా ఇదే చేసింది వెళ్ళవనే తవిర అక్కడ వచ్చి మనకి ఏర్కనవే సిద్ధ వస్తువుగా ఇది వచ్చి నేను ఆ தூய்மைகானே ఉండాను మన ఏం వెతికేమో సంతోషంగా ఉండాలి పాదుగాపుగా ఉండాలి అటాని సింత ఏం మన వెతికేమో అది అన్ని మనకు రోగనే ఉంది దాని మన పురించుకోలే ఏర్కనవే తప్పుగా ఏం మన చేసి పెట్టిందామో దానే విளக்காలనే తవిర అక్కడ ఒకటి చేసి అక్కడ ఉరువయ్యేది ఆ ముక్తి అనేది రావలే అనేది అక్కడ లేదు అనేదాన్ని మన పురించుకోవాలి దానికి ధ్యానం మూలంగా మనకు ముక్తి అనేది రాదు అది మొదటి పాయింట్ రెండవది పాయింట్ ధ్యానం మూలంగా జ్ఞానం వచ్చునా అంటే ధ్యానం మూలంగా జ్ఞానోని రాదు జ్ఞానం దేని పెట్టించును మన శాస్త్రాల మూలంగా గురు మూలంగానే వచ్చినే తవిర ఆ జ్ఞానం ప్రమాణం మూలంగానే వచ్చినే తవిర అది ఈ దీని అదాவது జ్ఞానం వచ్చి ఈ செயல் ధ్యానం మూలంగా రాదు అనేదాన్ని రెండవది పాయింట్ తెలుసుకోలే அடுத்து మూడవది పాయింట్ లో మనం ఏం పురించుకుంటున్నామంటే ఈ ధ్యానం వచ్చి కొత్తగా అష్టమహా సిద్ధిలు అట్లాంటి సింత చెప్తారు ఆ సిద్ధిల కోసం మనం చెయ్యలేదు అదాவது மிஸ்டிக் எக்ஸ்பீரியன்சஸ் అంటారు అదాவது అపూర్వ అనుభవంగల్ అదాவது మనకు ఒక నీలుబయ్య నడిసేది ఇంకొకరుடைய మనసులో వాళ్ళు ఏమిచ్చారు అనే దాన్ని పురించుకునేది ఇట్టా దీనికోసం మన ధ్యానం చెయ్యలేదు ఇది ఇంత ముఖ్యమైన పాయింట్స్ ఇది అదాவது వేற వేற అపూర్వ మన మనసు వచ్చి ఆழ்ந்து రోగ పోంగా అపూర్వమైన విషయాలు అది వచ్చి ఓ పెద్ద అక్కడ మనసు వచ్చి మన ఎంచేమో మన మనసు రోగనే ఇంకా అహముఖంగానే పోయిందే లేని దానించి దాని పట్టి మనకు ఒక్కటినే తెలాల 3% కూడా మన కాన్సన్ట్రేట్ చేయలేదంట ఈ అంతఃకరణాన్ని బట్టి ఈ మనసు ఉంది మనసు బుద్ధి ఈ చిత్తం అహంకారం చెప్పేమిగా దీని పట్టి 3% కూడా మన తెలుసుకోలేదు అటానిసి సైంటిస్ట్ పేరుంట 3% అనే 3% కూడా లేకపోతే అక్కడ 97% అక్కడ రోగ అంత అలవు డెప్త్ ఉంది మనసుని పట్టి దానిలో మనకి ఈ ఒక్క కొంచెం తెలిసేదేని అబ్బా ఎంత అపూర్వం అటానిసి మనం ఎంచేము కావంటే అక్కడ వచ్చి మనం ఇప్పుడు తెలుసుకునేది వచ్చి వట్టి 3% మట్టునే అటానేప్పుడు అక్కడ రోగ ఏకపట్ట విషయాలు మన ఆழ்ந்து మనసు రోగ పోంగా దానిలో ఎన్నో విధమైన అనుభవాలు మనకు కండిపుగా వచ్చును ఆ అనుభవాలు రాదుసి వేదాంతాల్లో చెప్పాల కావంటే అది అవశ్యం లేదు అనేదానే చెప్పారు అదాவது ఎప్పుడు మన ఈ సిద్ధిలు దాని పట్టి మన ఎంచిందుగా ఆరంభించినామో అప్పుడు మనం ఏమవుతాము ఆ సిద్ధులు వెనగాతి పొయ్యేప్పుడు అది వచ్చి మనకు మోక్షానికి తడంగల్గా అవసరం ఆ దిల్లో అదాவது నా నుంచి ఇంకోరు మనసు తెలుసునే అటానిసి దల్లో ఒక అహంకారం మనకు వచ్చును అనగా నా నీళ్లు మైగా నడిచిందెల్లవును లేకపోతే నెరుపుని ఇది చేసిందెల్లవును నెరుపులో దూరిందెల్లవును అటానిసింది అటమారి సిద్ధిలు తాన పెద్ద విందలోను చిన్న విందలోను వేற ఒంటో దూరింది ఎల్లవును అటమారి అష్టమక అనిమా లహిమా అటానిస్తా చెప్తారు అట మరి సిద్ధిలంతా వచ్చేది వచ్చి మనకు ఏకపట్ట తడైలునే మనకు ఈ ఆన్మీக వளர்ச்சிలో నిండ తడైలుని ఏర్పడుతునే తవిர అది వచ్చి మనకు ఆ ముక్తిని ఇయ్యదు మనవుடைய నోకం ఏమి ధ్యానానుடைய లక్ష్యంగా మన ఎంచేది వచ్చి ఆ శాంతి அமைதி పూర్ణత్వం దానే మన ముఖ్యత్వంగా పెట్టి లక్ష్యంగా పెట్టి అన్నిని చెయ్యాలని ఎంచేము
అటానేప్పుడు ఈ 3 ధ్యానం ఇయ్యదు అనేదాన్ని మన క్లియరా పురించుకోలే. ఏమేమి మొదటిది వచ్చి ముక్తినియ్యదు, జ్ఞానాన్ని ఇయ్యదు, అపూర్వ అనుభవాలను ఇచ్చును కాబట్టి అది మనకు అవశ్యం లేదు. అది ఏ వకలోని మనకు ప్రయోజనం పడదు. అది ఒక కాలాల ఉన్ను அடுத்து అది మరంజి పోను అట్ట ఉండప్పుడు ఆ విషయాల్ని పట్టుకుని మన పోతే మనకు ప్రచనలే కూడునే తవిర దాని నుంచి మనకు తీర్వు అనేది రాదు అనేదాన్ని మన పురించుకోవాలి. ఇప్పుడు వచ్చి ఈ ధ్యానం అనే దాని నుంచి ఏమి మనవుடைய అదావదు ధ్యానా నుంచి ఏం మనకు రాదు అనేదాన్ని ఏది మన గోల్ అనేదాన్ని క్లియర్. ఈ ధ్యానాన్ని పెట్టి మన దేని అడంజాల అనేదాన్ని ఎంచేపటికి அடுத்ததில் பேரு அதாவது ధ్యానాన్ని 2 వகைగా చెప్పారు. అదావదు ధ్యానం అనేది ఈ దీనింత జ్ఞానం దీనికో ముక్తికో అది ఉపయోగపడదు కావంటే ఈ జ్ఞానం అடைஞ்சేదానికి అధికారిత్వాన్ని అది ఇచ్చును. జ్ఞాన యోగ్యత ప్రాప్తి అదావదు యోగ్యం దానికి అధికారిత్వం. ఈ జ్ఞానం అடைஞ்சేదానికి మనసుని పక్వపడుతును. అదావదు ఈ మనసు వచ్చి మనసులో 2 టైప్ ఆఫ్ ఇది ఉంది. అழுக்கு అనేది అదావదు అశుద్ధి అంటే శుద్ధలేని తన్మై అనేదిని అనగా విక్షేపం అది వచ్చి సంచలంగా మనసు వచ్చి ఎప్పుడేని ఒక సంచలం ఒక అసంజిగుంటాను ఏ వాళ్ళని దిల్లోండి దల్లో దూకుని దల్లోండి దీని దూకుని సంబంధం లేకుండా ఎన్నాళ్ళంతా ఎంచుకుంటా అని అది ఉన్న ఆ సంచలత్వాన్ని అనగా ఈ అశుద్ధి అంటే అழுக்குలు రాగద్వేషం కామ క్రోధం అటనిస్తా చెప్పేమిగా ఈ అழுக்குలని ఏకపట్ట ఈ మనసులో ఉంది. ఈ దాని 2ని మన నీకేదే మొదట చెయ్యాల్సిన పని. ఈ ధ్యానం మూలంగా మనం ఏం చేసేముంటే ఇక అశుద్ధి మనసులో ఉండే అశుద్ధిని అన్నిని కర్మయోగం మూలంగా మన ఓరளவுக்கு మాక్సిమం ఒక అదావదు 90% దాకా దాన్ని క్లీన్ చేసి రాచ్చు. మనం ఏర్కనవే చూసాం. ఇక స్థిత ప్రజ్ఞ లక్షణంతా చూసేప్పుడు మనసు సమత్వం అవంగానేని ఈ రాగద్వేషం అనేది సకాఫోను అనగా పరం ఆ రసం ఉన్నాయిగా ఆ రసం వచ్చి పరం దృష్ట్వా నివర్తతే అటనిసి 2వ అధ్యాయాల్లో చూసాము. ఆ మేలాన విషయాన్ని మనం చూసేప్పుడు ఆ చిన్న రోగం ఉండే అది కూడా మనకు విలగుసును. ఆ దీనే ఇక్కడ చెప్పింది వచ్చారు. ఆ యోగ్యత ప్రాప్తి అనేప్పుడు ఈ ధ్యానం మూలంగా మనకు ఏమవుతుంది మొదట ఈ పరం ఆ కర్మయోగం మూలంగా చిత్తం ఓరలు శుద్ధం అవిసింది. దాని వెనక ఈ ఉపాసన అనే దాన్ని చెయ్యంగా మనకు వచ్చి ఈ చిత్తం వచ్చి ఏకాగ్రత అవుతుంది. ఏకాగ్రత అంటే ஒரு நிலை పడుతుంది. ఆ ஒரு நிலை పడంగా ఈ మనసులో ఉండే సంచలం అలపాంజే మనసు వచ్చి அமைதி అవిందుకు ఆరంభించును. దీనే మన ఈ ఉపాసన అనేదే ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్. అదావదు ధ్యానం అనేది 2 వகைగా చెప్పారు. ఒకటి వచ్చి ఉపాసన. ఆ ఉపాసన మూలంగా మనకు వచ్చి జ్ఞానాన్ని అడంజే ఆ అధికారిత్వం అనేది మనకు వస్తుంది. ఆ మన కర్మయోగం మూలంగా ఓరளவு చిత్తశుద్ధి అవి అనగా మనస్సుని ஒரு நிலை పడితేదానికి ఈ జ్ఞానం అనేది మనకు ఉపాయంగా ఉంది అనేదాన్ని మన తెలుసుకోవాలి. దాని పేరు వచ్చి ఉపాసన. అదావదు ధ్యానం 2 వగై చెప్పేమిగా ఒకటి వచ్చి ఉపాసన ఇంకొకటి వచ్చి నిధిధ్యాసనం. ఈ ఉపాసనం అనేది వచ్చి మన ఈ జ్ఞానాన్ని వినక ముందతి చెయ్యాల్సిన ధ్యానం.
అదావదు ఈ అధికారిత్వాన్ని ఈ జ్ఞానాన్ని వినేదానికి ఉండే అధికారిత్వాన్ని మనకు ఎత్తుకొచ్చుకునేదానికి మనకొచ్చి అది హెల్ప్ చేసిన ఈ ఉపాసనలో ఇది వచ్చి శ్రవణ మననం చెప్పేవి. ఆ శ్రవణం అనేది జ్ఞానాన్ని పట్టి కొంచెం దినాలు కంటిన్యూస్ గా ఒక గురుతో మన వినేది. ఆ కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా ఒక కాలం దాకా தொடர்ந்து ఉదాహరణ దాని ఆ జ్ఞానాన్ని పట్టి మన వినేది అదే శ్రవణం. అట్ట వినేప్పుడు ఏమవుతుంది ఆ వినేది అనగా మననం అనేది ఆ సందేహాలంతా తీర్చుకుని దానిలో కన్విక్షన్ దానిలో ఉறுதி పడేది. అదావదు దానిలో వచ్చి ఒక ఆసిలేషన్ ఒక మనకి ఒక తడుమాత్రం లేకుండా ఆ సందేహాలు అన్ని నివృత్తి చేసేప్పుడు మనం ఏం విన్నామో దానిలో తెలివి వచ్చేది. ఇదే అట అనేసి దిడంగా దానిలో ఆ ఉறுதி తన్మై వచ్చి ఈ మననం మూలంగా మనకు వచ్చును. ఈ రెండు వచ్చేదానికి ఈ ఉపాసన అనేది మనకు ఆ కాన్సన్ట్రేషన్ అనేది మన ఆ మనసుని కువితల్ ఏకాగ్రత ఆ ஒருமுகப்பட்ட ఆ మనநிலை అనేది మనకు ఉండాలి. దేనికి అంటే మనసు ఇప్పుడు వింటా ఉండాము. వినేప్పటికీ అక్కడ ఏం నడుతుంది ఇక్కడ ఏం నడుతుంది వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు ఏం సద్దు అది అట అనేసి మన మనసు వేరే వేరే దిల్లో పోయింది అంటే ఏం వింటా ఉండామో అది బాగా మనకు రోగ మనసులో పదించదు. దానించి మనకొచ్చి ఈ ఒరుముఖపట్ట తన్మై అనేది ఉన్నదింటేనే ఆ ఫోకసింగ్ మైండ్ ఉన్నదింటేనే మన నుంచి దాన్ని క్లియర్ గా పురించుకుందుకు వెళ్ళవును. ఏం వినేమో దాని మొదట తెలివిగా మనకు రోగ రావాలని మనసు రోగ వచ్చేదానికి ఈ ఉపాసన అనేది ముఖ్యం. ఈ ఉపాసనలో 4 టైప్ ఆఫ్ మెడిటేషన్ చెప్పారు. మనసునుடைய ఆ బలహీనం అనేదాన్ని మార్చేదానికి ఇది వచ్చి వద్దే హెల్ప్ చేస్తుంది. మనసులో ఏం బలహీనం ఉందో అదావదు ఏకపట్ట బలహీనాలు ఉంది దానిలో 4ని మట్టు దీనిలో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ముఖ్యంగా చెప్పారు దానిలో మెయిన్ గా వచ్చి మొదట మనకు ఈ ఒళ్ళు అన్నినేని அமைதி పడితేది. అదావదు మన చెప్తుమే ధ్యానాలో రిలాక్సేషన్ మెడిటేషన్ అంటూ రిలాక్స్ అదావదు అన్నిని మన రిలాక్స్ చేసేది. అதாவது రిలాక్సేషన్ మెడిటేషన్ అంటే మన అన్ని ఈ ఒళ్ళు పులన్లు మనసు బుద్ధి అన్నిని அமைதி పడితేది రిలాక్స్ చేసేది. మన మెడిటేషన్ అంటే నేను ఒక్కొక్కరు చూసినారంటే నేను స్టిఫ్ చెయ్యి కాళ్ళని అంట పెట్టుకుని స్ట్రైట్ కుండుకుని అట్నే స్టిఫ్ గా ఉంటారు. అట్లా స్టిఫ్ గా ఉండకూడదు. అన్నిని రిలాక్స్ గా పెట్టుకోవాలి. దానికి స్మైలింగ్ ఫేస్ అటంతా చెప్పేమిగా పున్మురువల్ మొహాలు పున్మురువలతో ఉండాలి. చెయ్యి కాలంతా బాగా రిలాక్స్ గా పెట్టుకోవాలి. మన కూండే పొజిషన్ అది దాని బాగా రిలాక్స్ గా ఉండాలి. ఎక్కడాని ఒక స్ట్రెయిన్ అనేది ఉండకూడదు. ఇదే మన గమనించాల్సింది. ఒళ్ళు అలవులోని కూండప్పుడు ఆ ఒళ్ళు అలవులోని మనకు ఏ విధమైన చెయ్యిలోనో కాళ్ళలోనో మన నడువులోనో దానికి తగ్గట్టు ఏం కూర్చొని వేయాలనో ఏమి మనకు కొంచెం సౌర్యంగా ఏమి ఎటమారి ఏ ఆసనాలకు ఉంటే మనకు సౌర్యంగా ఉన్నో అట్టమారి తావులో బెడ్షీటో కొంచెం సాఫ్ట్ గా ఉండే మెత్తలో ఏదో ఒకటి వేసుకుని దానిలో మన ఉండాలి. ఏ తావులోని ఆ అழுத்தం ఒక స్ట్రెస్ అనేది అక్కడ ఉండకూడదు. అది వద్దే ముఖ్యం. ఇది ఒళ్ళలవులో. ఒళ్ళలవు పోక அடுத்து పులంగల్లో చూసేప్పుడు ఈ ఇంద్రియాలు అన్ని ఏం చేస్తుంది బయట విషయాల్లో దానికి చూస్తుంది. అంత ఒక్కటి చూడకూడదు అట్ట అనేసి దానిని ఈడిసి పెట్టుకు దానిని
స్ట్రిక్ట్ గా కంట్రోల్ పెట్టుకుంటానేసి అవికి బట్టి కన్నడీట ఇరికి మూసుకుని అటంతా ఒకటి అవశ్యమే లేదు. రిలాక్స్డ్ గా అన్నిని మన పురుంచుకుని చేసేదానికి, అదావదు ఇది వచ్చి మనని அமைதி పడితేదానికి అటాని పురుంచుకుని మనం చేసేప్పుడు అక్కడ ఏ విధమైన కన్నులోనో చెవిలోనో ఏ విధ అழுத்தోని మన దానింతా పెట్టి అమిక్కి పెట్టి మూసుకునో అటంతా చెయ్యాల్సిన అవసరం లేదు. అట ఉంటే ఇంకా కొంచెమే స్ట్రెయిన్ అవునే తవిర అక్కడ రిలాక్స్ అవ్వదు. దాని నుంచి అన్నిని బాగా రిలాక్స్ గా పెట్టుకోలే. మన నుంచి ఎట్లా సుఖాసనాల కుండిందలోనా, లేకపోతే నాకు వెళ్ళలేదు కాలు నీటియే కుండిందలోనా అంటే కాలు నీటి కూడా కుండవచ్చు, లేకపోతే చార్లోనే కుండిందలోనా అంటే చార్లో కూడా కూండుకోవచ్చు. కాబట్టి మన ఒళ్ళు వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఒక కాలం దాకా ఏ విధమైన అసైవుని లేకుండా ఒకే పొజిషన్ లో అట్టనే ఉండింది వెళ్ళవాలే. అదే ఈ రిలాక్సేషన్ మెడిటేషన్ లో మన செய்யாల్సింది. சரி, அடுத்து வச்சு புலன்களுக்கு அடுத்து ఈ మనసు. ఈ మనసుని మన మొదటనే మనసుని మన కంట్రోల్ చేయకూడదు. ఈ ఒళ్ళుని మొట్ట కంట్రోల్ చేసి ఒళ్ళు మొదట అసైవు లేకుండా కొంచెం స్థిరపడంగా అనగా పులన్లని అన్నిని ఓరளவு స్థిరపడుతున్న వెనక అనగా మూచుని గమనించాలి. మన పోన 5వ దిల్లో చూసామే ఆ ప్రాణ అపానవు సమౌకృత్వ అటాని చూసాము. ఆ వెలిమూச்சு ఉల్మూச்சு రెండునేని సమంగా చేసుకుని అది రెండునేని ఓరளவுக்கு సమంగా ఉండట్టుగా చూసుకోలే. అట్ట ఉండప్పుడుకు ఆటోమేటిக்கா మనసు కొంచెం కొంచెంగా அமைதி అవిందుకు ఆరంభించును. ఏకపట్ట ఎన్నాల్ని ఎంచేదాన్ని ఉడిసి కొంచెం కొంచెం కానీ అది కమ్మి అవ్వుకునే ఎన్నాళ్ళు కమ్మి అవ్వుకునే వచ్చును. దానిని మనం ఏం చేయాలంటే మనసుని அமைதி పడితేదానికి ఏం చేయాలంటే ఇట మొట్ట ఒళ్ళు పులన్లు ప్రాణాన్ని ఇప్పుడు அமைதி పడిచాము. அடுத்து ఈ మనసుని గమనించేప్పుడు ఊరికి గమనించుతా ఉంటే సాను, వేరే ఒక్కటి మన చెయ్యాల్సిందే లేదు. ఏం చెయ్యాలి? మనసుని నువ్వు ఏం చేస్తా ఉండావు అటనిసి ఏమి ఎన్నాళ్ళు వస్తుంది ఏమి ఎన్నాళ్ళు పోతుంది అనే దాన్ని ఊరికే గమనించుతా ఉంటే మట్టు సాను. ఆ ఎన్నాన్ని వెనకాతే పోకుండా ఆ ఎన్నం ఎది కాని రాని ఇది మంచి ఎన్నం ఇది చెడ్డ ఎన్నం అటనిసింత ఒకటి జడ్జ్ చేయాల్సిన అవసరమే లేదు. ఏది కాని వచ్చి పోతా ఉండని అటనిసి దాన్ని చూస్తా ఉండేది మట్టం అట్ట మట్టు మొదట చేతా ఉండాలి. అది కొంచెం దినాలు మనం చెయ్యగా మనసు ఆ కామ్నెస్ కు పోయిందుకు ఆరంభించను. ఎన్ని ఎన్నాళ్ళు కానీ వచ్చి పోని కావంట జస్ట్ ఆ ఎన్నాళ్ళని చూసే ఆ నిలమకి మన మనసుని మన ఎత్తుకు రావలే. ఇప్పుడు వచ్చి ఇంకొకటి దీనిలో ముఖ్యమైనది ఏమింటే మన ఇన్ని దినాలు ఎట్టా మన పళకం చేసిందామంటే ఈ మనసు బయట ఆ ఉలగాలు ఆ పొరుల్లో అన్నిలోని అది పొయ్యేదానియేనే మన బాధ్యతాము. ఈ పొరులు ఇట్ట ఉంది ఈ పొరులు ఇట్ట ఉంది వీళ్ళు ఇట్ట ఉండారు వాళ్ళు ఇట్ట ఉండారు ఈ అటానిసి మన చూసే అన్ని విషయాలని లేకపోతే వినే అన్ని విషయాలని మన జడ్జ్ చేసుకుంటా మన మనసు ఉండునే ఉంది. ఆ వెలి ఉలగాలోనే అది ముంగిపోయి ఉంది. దాన్ని ఉడిసి మన అహముఖంగా ఎత్తుకుపోయేదే మొదటి స్టెప్. మన ఏం చేసేము బయట ఈ మనసు వచ్చి బయటనే ఇన్ని దినాలు చూస్తా ఉండేదాన్ని కొంచెం నిలిపి రోగ చూసిందుకు పళకాలే. అదే మన అహముఖంగా చెయ్యాల్సిన విషయం. మనసులో ఏర్పడే ఆ ఎన్నాల్ని మనసుని పెట్టే గమనించ పెట్టాలి. ఏం నడుతా ఉంది మనసులో అటనిసి గమనించంగా అది వాటికి ఆ ఎన్నాల్ని మన జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గమనించుతా ఉంటే మట్టం చాలు. ఇదే మొదటి స్టెప్ రిలాక్సేషన్ మెడిటేషన్. సరే, அடுத்து புத்தி.
బుద్ధి వచ్చి మనం ఏం చేస్తాము, బుద్ధి ఇది అన్ని అమైది అవుతా వచ్చే. ఇప్పుడు ఈ బుద్ధి ఏం చేస్తున్న, బుద్ధి పని ఏమి, సిందించేది, తీర్మానించేది, திட்டமிடேది. ఇదే దానియుடைய పనిలు. సిందించును లేకపోతే సిందించి ఒక తీర్మానానికి వచ్చును, ఒక ముడివుకి వచ్చును. అట లేకపోతే திட்டமிடுதல். దీన్ని ఎట్టా చేయొచ్చు, ఫ్యూచర్ ని బట్టి ఎట్టా చేయొచ్చు, పాస్ట్ ఇట్ట ఉన్నది, అడితే ఫ్యూచర్ ని ఎట్టా మన పెట్టుకోవాలా, ఏం చెయ్యాలా అనేది అది திட்டம் వేసును. ఈ పనులు కూడా ఇవాళ మన చెయ్యకూడదు. అటాంటి బుద్ధినుடைய దీని కూడా మన నిలుపాల. ఎదినే ఆ టైంలో ఒక 20 నిమిషం దీని మన ఈ మెడిటేషన్, రిలాక్సేషన్ మెడిటేషన్ మనం చెయ్యాలి ఇచ్చినామంటే ఆ 20 నిమిషానికి మన ఏ విధమైన ముడివు ఎత్తాల్సిందిలా, ఏ విధమైన సిందనేని మనకు కావాల్సిందిలా అనగా ఏ திட்டமிடுதல் మన ఇట్ట ఉండాలి, రేపు ఏం చేయాలి, அடுத்து మన ఈ మెడిటేషన్ ముడిచగానే ఏం చేయాలని స్కూల్ మెడిటేషన్ లో థింగ్స్ ఎత్తా ఉండకూడదు. మన ధ్యానం చేసేప్పుడు அமைதி, ఆ அமைதி మట్టునే అక్కడ వాచేయాలే తవిర ఏ విధమైన திட்டமிடுதல் అక్కడ తేవలేదు. దాని మొదట మన మనసుకు బుద్ధితో చెప్పి రావలే. ఇట్టనే నువ్వు ఈ 20 నిమిషానికి నువ్వు ఏ విధమైన సిందనేని చేయాల్సింది లేదు, ఏ విధమైన திட்டமிடுதல் చేయాల్సింది లేదు. அமைதிగా ఉంటే సాను అనగా మన ఒక టైంలో ఈ టయాలో మన దాన్ని సిందించుకుంటా అటాడిసి మొదటనేని మన ఎంచుకోలే. ఎంచి అనగా ఈ రిలాక్సేషన్ మెడిటేషన్ ని మన చెయ్యాలి. ఇదే మన ఉపాసనలో, అదావదు శ్రవణ మననానికి ముందాతి మన చెయ్యాల్సిన ధ్యానం. దాని పేరు ఏమి చెప్పినాము, ఉపాసనే. ఇది మొదటి ఉపాసనలో మొదటి టైప్ ఆఫ్ ఉపాసన వచ్చి ரிலாக்ஸேஷன் மெடிடேஷன். ரிலாக்ஸேஷன் அமைதிப்படுத்தும் தியானம். அடுத்தது வச்சு கான்சன்ட்ரேஷன் மெடிடேஷன், அதாவது మనసుని ఒరునిలైపడితే ధ్యానం. మొదటనేది మన మనసుని ఒరునిలైపడతాలంటే మన నుంచి వెళ్ళవదు. ఒక కాలం దాకా, అదావదు మినిమం డైలీ మన ఒక 20 నిమిషం చేసినామంటే 3 మాసం సాను అటాని గమనంగా చేసినామంటే 3 మాసం సానుంట సామి చెప్పేది. అట 3 మాసంతో ఈ ఒళ్ళు, పులన్లు, ప్రాణను, మనసు, బుద్ధి అన్నినేని அமைதி పడింది ఆరంభిస్తును. అట அமைதி పడిన వెనక మన చెయ్యాల్సింది కాన్సన్ట్రేషన్ మెడిటేషన్. మన ఒరునిలైపడితే, అదావదు ఫోకస్ చేసేది ఒక్క విషయాలో, అదావదు మనసు వచ్చి ఏకపట్ట విషయాలో ఒక్క సెకండ్ లో ఏకపట్ట విషయానికి మనసు పొయ్యి. ఆ విషయ అట్ట మారి పరుతుకుంటాం ఉండే మనసుని కొంచెం కొంచెంగా ఏం చేసాము, ఆ அமைதி పడిచాము. அமைதி పడితే ఇప్పుడు కానీ అడుత్తు చేయాల్సింది వచ్చి ఒరునిలైపడితేది. ఒరునిలైపడితేది అనేప్పటికి దానిలో వచ్చి దానిలోని స్టెప్స్ ఉంది. ఆ మోట్నేని ఒక జపం ఎత్తుకుని చెయ్యకుండా మోటొచ్చి మానస పూజై, అదావదు మనసులోనే దేవుడికి పూజ చెయ్యాలి. మన బయట చేసేమి అదే పూజని మనస్సులో మన చెయ్యాలి. ఇంకోండి మన కోయిలు పొయ్యేము అంటే కోయిల్లో పోయి ఏ కోయిలు పొయ్యేము అనగా ఎట్టా మన నేరడిగా ఎట్టా సేతువో దాని పూరా మనస్సులో చెయ్యాలి. లేకపోతే ఇంట్లోనే పూజ చేసేముంటే ఆ పూజని మన ఎట్టా సేతువో దాని పూరం మనస్సులోనే చెయ్యాలి. ఆ మానస పూజై అనేది వచ్చి మనకు బాగా మనస్సుని ఒరునిలైపడుతుందుకు ఆరంభించును. సరే, அடுத்த లెవెల్లో మానస పారాయణం. ఇప్పుడు మన ఈ శ్లోకాలంతా చదివేమిగా ఏ స్థిత ప్రజ్ఞ లక్షణం అనేసి 56వ శ్లోకాల నుండి 72వ శ్లోకం దాకా మనపాఠం చేస్తా ఉంటే దాని అన్నిని మనసులోనే మన చెప్పి చూసేది. గీதையினுடைய ధ్యాన శ్లోకాలని మనసులో చెప్పి చూసేది. అట్ట మరి ముఖ్యమైన శ్లోకాలు కొంచెం మనపాఠం చేసి పెట్టుకుని దాని మనసులోనే చెప్పేది అనేది మానస పారాయణం. అట్ట పారాయణం చెయ్యంగా మనసు ఒరునిలైపడిందుకు ఆరంభించును. ఇది ఒక మెథడ్. அடுத்தே మానస జపం.
జపం అనేప్పటికి ఏదైనా ఒక మంత్రాన్ని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, హరే రామ హరే కృష్ణ, ఏదో ఒకటి, ఓం శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ ఓం అట మరి ఏదైనా ఒక నామాన్ని ఓంతో సేరి ఆ నామాన్ని ఎత్తుకుని మంత్రాన్ని ఎత్తుకుని దాని మన జపం చేసేది. తిరివి దానికి స్వామి వద్ద అందంగా చెప్పినారు. 108 మాట ఒక నాటి చెయ్యాల, 1008 మాట చెయ్యాల అట అనిస్తా మనం ఎంచుకున్నాముంటే ఎంచుకు చేసేప్పుడు ఇప్పుడు 108 మాట చెయ్యాలి అనేప్పుడు మొదటనే చేసింది ఆరంభించినాముంటే, అదాவது రిలాక్సేషన్ మెడిటేషన్ చెయ్యకుండా ఈ మానస పూజ ఇట మారింత మొదట ఓరளவுக்கு మనసుని కాన్సన్ట్రేట్ చేసి ఆనక మానస జపం చేస్తే ఆ జపం బాగా మన చెయ్యచ్చు. లేకపోతే ఏమవునుంటే ఈ మనసు ఏమవునుంటా మన 108 వేరే వేరే ఎన్నాళ్ళు ఎంచుతాము, ఒక్క మాట జప చెప్పుతాము. అనక 108 మాట వేరే ఎన్నాళ్ళు వచ్చును, అనక ఒక్క మాట ఈ జపం అనేది వచ్చును. అదాவது మనముடைய మనసు అంత వేగంగా మన పழக்க దోషాలు మన ఏற்கனவே వేగப்பட்ட ఎన్నాళ్ళని ఎంచి అట్టనే మనసు ఉండేదానిచ్చి అది వేగంగా ஒரு நிலை పడదు. దేనించి మనకు ఇప్పుడు శ్లోకాలంతా మనపాఠం చేసింది వెళ్ళవలేదని దేనికి చెప్పేము, మన నుంచి ఆ ஒரு நிலை పడుతుందికి వెళ్ళవలా. మనసు వచ్చి ఏకపట్ట దిల్ల విషయాలలో పోతా ఉండేదానించే మన నుంచి ఈ మనపాఠం చేసిందికి వెళ్ళవంటుంది. దానికే వాళ్ళు ఏం చెప్పారు, ఇట ఫోకసింగ్ ని తిప్పాల, మన మంచి విషయాల్ని తిరివి ఎంచేది ఎంచుకుంటా ఉంటే తిరివి దాన్ని ఎంచుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా అది మనపాఠం అవును. ఇప్పుడు ఈ దీనిలో ఏం చూసాము, కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ లో 3 స్టెప్ గా చూసాము. 3లో మొట్ట మానస పూజ, మానస పారాయణం, அடுத்து మానస జపం. ఇట செய்யங்க కొంచెం గాని మనసు ஒரு நிலை படிந்துக்கு ஆரம்பிச்சுன்னு. சரி, ఇది కాన్సన్ట్రేషన్ మెడిటేషన్, మనసుని కువిచే ఆ ధ్యానం. அடுத்த ధ్యానం వచ్చి మన అదాவது మొదటి ధ్యానం ఏం చూసాము, రిలాక్సేషన్ మెడిటేషన్. రిలాక్సేషన్ అంటే అన్ని ఒళ్ళు పులన్లు అన్నిని அமைதிப்படுத்தே ఆ ధ్యానం. రెండవది వచ్చి కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ అనేప్పటికి ఆ మనసుని కువిచే ఆ ధ్యానం. அடுத்து மூணாவது వచ్చి எக்ஸ்பான்ஷன் மெடிடேஷன், அதாவது మనసుని విరివుపడితే ఆ ధ్యానం. దీనిలో ఏం చెప్పారు అంటే మనం వచ్చి ఎట్లా ఉండాము, ఇప్పుడు ఎట్లా ఉండాము, నేను అంటే నాకు ఆ సెల్ఫీ సుజనలనే నాకు ఏకపట్ట ఆ ఈగో నుంచి మనకి ఈ రాగద్వేషం ఈ ఈగో ఇదింతా ఉండేదానించి మనకి ఏం చేస్తాము, మన సెల్ఫీస్ గా సుజనలంగానే మన యోచిస్తా ఉండాము. మన ఎంచుకుంటున్నాము ఎందరూ అన్ని సర్వీస్ సేవ చేయాలి, అట్టా చేయాలి ఇట్టా చేయాలంతా ఎంచుకుంటున్నామే తవిర మనసు వచ్చి ఎప్పుడునే ఆ సుయనలాలనే ఉంది. దాని విరివు పడితే దానికి ఉండే ఆ ధ్యాననే ఈ ఎక్స్పాన్షన్ మెడిటేషన్. దీని మూలంగా మనం ఏం చేసే ఉంటే అన్ని ఈ తని మనిదిగా ఉండేది వచ్చి ఈ సమష్టిలో ఐక్యపడేట్టుగా చూసుకుంటాము. అదాவது ఈ జీవన్ అనేది ఈ ఈశ్వరంతో ఐక్యపడేట్టుగా మన మెడిటేట్ చేసేము. ఈ అహంకారం మమకారాన్ని మన మొదట ఏం పెంచుతాము, నేను నా ఫ్యామిలీ నా బిడ్డలు అటాంటి మట్టు ఇచ్చేము అన కొంచెంగా అది విరివడంచి ఈ అన్నినేని ఈ ప్రపంచం ముడుసునే వసుదేవ కుటుంబకం అన్నినేని ఈ దేవుడుடைய ఇదే అనేట్టుగా వసుదేవ కుటుంబకం అంటే వసుదేవన్ అంటే ఆ దేవుడు ఆ కృష్ణర్ అనేది కృష్ణరే అన్నిలోని ఉండారు అనేప్పటికి అన్నినేని నా ఫ్యామిలీయే ఆట అనేసి ఎంచేది. అది సరే అట్ట నా ఫ్యామిలీ ఎంచితే అందరికి నేను రూపాయి ఇచ్చి అందరికి హెల్ప్ చేసి అట్ట ఉండాలా, మరి ఉండాలే ఆ లిమిటేషన్ ని మనకు తెలాలే. ఏది ఏం చెయ్యాలే ఎట్టా చెయ్యాలే అది ధర్మన అదింత చూసే చెయ్యాలనే తల అందరు వసుదేవ కుటుంబకం అట్ట అనేసి అన్నిని అందరికి ఇయ్యాలే
అటనే అదాది ఇయ్యాల ఏ లిమిట్ ఏమి అనే దానిని మన పురించుకోలే. అదావదు దీనిలో మన వద్దే ఇదంతా నుణుక్కంగా మనం వాచ్ చేయాల్సింది. మనకొచ్చి ఆ విరివు పడేప్పుడుకు మనసు విరివు అటంచేప్పుడుకు అన్నిలోని సమదర్శినక అనేప్పుడుకు మన కొంచెం కొంచెంగానే అది విరించుకుని అదిగా మన వచ్చి మన బుద్ధి పూర్వంగా మన మనస్సు ఏమించుతుందో మన రాగద్వేషాలని పెట్టుకునే అన్నిని నిర్ణయం చేసేము. వీళ్ళకి ఇంత సేత ఇచ్చాను, వీళ్ళకి ఇట్ట సేత సాను అట అనేసి అన్నిని నిర్ణయించేది ఈ మనసే. ఈ మనసు బుద్ధిని పెట్టుకునే అన్నిని మన నిర్ణయించేము. కావంటే వాళ్ళు ఏం చెప్పారు, ఆ ధర్మం స్వధర్మం అనే దాని ఆ ధర్మాన్ని మన వాచ్ చేసి ఆ అన్నిని డిసైడ్ చేసేది ఆ ధర్మనే. దాని నుంచి ధర్మాన్ని మనం మెయిన్ గా పెట్టుకుని ఎట్టా చెయ్యాలా ఏం చెయ్యాలా అనే దాన్ని ఆ విలిపు ఉణర్వులోండి మన మారకూడదు, ఆ అవేర్నెస్ లోండి మారకూడదు. ఈ వ్యష్టి సమష్టి ఐక్యం అన్నినేని వ్యవహారానికి లేదు, అది అన్నినేని మన మనస్సుకే. దాన్ని మన మొదట పురించుకోలే. అన్నినే ఒకటే అటానిసి పని వాళ్ళని తొడగొచ్చి సోఫాల కూండు పెట్టిందుకు వెళ్ళవదు. అదాని సామెత పేరు. అవొక ఇది దోర్ని ఎక్కడ పెట్టాలా ఎట్టా పెట్టాలా అనేది దానిని మనకు పురించుండాలే. అది దాన్ని ఏం చెయ్యాలి, వాళ్ళకి మదింపు ఇయ్యాలి. వాళ్ళని వద్దే ఇల్ ట్రీట్ మన ఇది లేకుండా ట్రీట్ చేసే వాళ్ళని మనిషిలే, వాళ్ళని మనిషిగా మదించి మనం ఏం చెయ్యాలనో దాన్ని చెయ్యాలనే తవర వాళ్ళని మనకు ఈక్వల్ కూండ పెట్టాలి. సమదర్శినగా చూసామేక అన్నిని ఆత్మ అనేదాన్ని పురించుకోలే. కావంటే ఏమి వ్యవహారాలు ఎట్టా ఏ ధర్మపడి ఉండాలనో దల్లోండి మారాల్సిన అవసరం లేదు. దానిని సేరి మన పురించుకోలే. ఐక్యం అటానిసి అన్నిని వేసి కన్ఫ్యూజ్ చేసుకోకూడదు, అది వద్దే ముఖ్యం. దీనే ఈ ఎక్స్పాన్షన్ మెడిటేషన్, అదావదు విరివుపడుతుం జ్ఞానం. ఈ ధ్యానం సరే ఆ ధ్యానాలో మనం మనస్సలవులో ఎట్టా మనని విరివుపడుకోలే అనే దాన్ని మనం చేసేము. அடுத்து వచ్చి నాలుగవది ఉపాసన వచ్చి వాల్యూ మెడిటేషన్. వాల్యూ మెడిటేషన్ అంటే వాల్యూ అంటే நல்ல మంచి పண்புలు గుణాలు. మనకు ఏ ఏ గుణాలు మనతో కమ్మిగా ఉందో, అదావదు ఇప్పుడు మనకు నిండా కోపం అవుతుంది అంటే ఆ కోపాన్ని ఎట్టా కొరచుకోవచ్చు, మంచి పண்புని ఎట్టా ఎత్తుకు రావాలే, ఇనిమిగా ఎట్టా మాట్లాడాలి అనేది దాని అట్టా విషయాలు దానిలో అది గీతలోనే మన చదువుబోయే ఇంకా 13వ అధ్యాయాల్లో జ్ఞానం అంటే ఏమి అనేదిలో నిండా గుణాలు చెప్పారు. అదే మరి దైవీ అసురీ సంపత్తు అటనేసి 16వ అధ్యాయాల్లోని దైవిక సంపత్తు అసురీ సంపత్తు ఆసురీ సంపత్తు అనేసి దాని గుణాలు నిండా చెప్పబోయారు. దానిలో మన ఈ వాల్యూస్ అన్ని మన డీటెయిల్ గా చూడబోయాం. ఆ ఒక్కొక్క గుణాన్ని మనం ఎట్టా ఫాలో చేయాలి, దేనికోసం ఫాలో చేయాలి అన్ని మనకు పురించుండాలి. అట మన దీని మనం ఈ ధ్యానం మూలంగా ఎత్తుకొచ్చేదే ఈ వాల్యూ మెడిటేషన్. సరే, ఇది అన్నినేని ఉపాసన. ఇప్పుడు ఉపాసనలో 4 వగై సూచిందాము. ఒకటి వచ్చి మొదటిది వచ్చి அமைதிப்படுத்தும் தியானம், அதாவது ரிலாக்ஸேஷன் மெடிடேஷன். ரெண்டாவது వచ్చి மனதை குவிக்கும் தியானம், கான்சென்ட்ரேஷன் மெடிடேஷன். அடுத்து వచ్చి மனதை விரிவுபடுத்தும் தியானம், எக்ஸ்பான்ஷன் மெடிடேஷன். அடுத்து వచ్చి మంచి పண்புల நல்ல பண்புகளை தியானித்தல், అది వచ్చి వాల్యూ మెడిటేషన్. ఇది అన్ని చెయ్యంగా ఈ 4ని మన కంటిన్యూస్ గా చెయ్యంగా ఏమవునంటే మనసులో కొంచెం కొంచెం గాని ఆ జ్ఞానాన్ని అడంజే తగుది అనేది వచ్చింది ఆరంభించును. ఇదే వచ్చి మొదట మన ఈ శ్రవణ మననానికి ముందాతి చెయ్యాల్సిన ధ్యానం. దానికి పేరేమి ఉపాసనే.
ఈ ఉపాసన మూలంగా మనకు ఈ జ్ఞాన యోగ్యత ప్రాప్తి అనేది తగులుతుంది. ఈ జ్ఞానాన్ని అడంజే దానికి ఉండే తగుది అనేది మనకు అప్పుడే తగులుతుంది. దాని వెనక మన ఈ జ్ఞానాన్ని వినేప్పుడు శ్రవణ మననం మూలంగా ఆ జ్ఞానాన్ని వినేప్పుడు మనకు అది బాగా టక్కునిసి ఆ జ్ఞానం మనకు రోగా అసిమిలేట్ అవుతుంది. మన ఈజీగా దాని మనసులో ఉల్వాంగుంటాం. అహముఖంగా దాని మన తెలివిగా పురింజును ఉణర్ந்துతూ దాని வாழ்க்கைలో అప్లై చేయని చేస్తాం. ఇది ఇప్పుడు వచ్చి ఇది వచ్చి ఉపాసన అనే దాన్ని చూస్తాము. దాని వెనక శ్రవణ ఈ ఉపాసన ధ్యానం ముడించిన వెనక ఏం చేసేము? శ్రవణ మననం. మన ఈ జ్ఞానాన్ని పట్టి ఒక గురువుతో వినిందుకు ఆరంభించేము. ఆ సందేహాలన్నీ అప్పుడప్పుడు నీకుంటున్నాము. మనకు వచ్చే సందేహాలలో ఆ జ్ఞానం మన వినేప్పుడు మనకు వచ్చే సందేహాలని కూడా తెలివి చేసుకుంటున్నాము. తెలివి చేసి మన ఈ జ్ఞానాన్ని వినుకుంటా ఉన్నప్పుడు కొంచెం దినాలతో ఏమవుతుంది? మన வாழ்க்கைలో చూసేము. ఏం చూసేము? ఇది అన్నినే ఉంది. మనకు ఈ జ్ఞానం ఓరளவு పురించుతుంది కావంటే నడైముறைలో దాని మన నుంచి చేసింది, దాని ఫాలో చేసింది, దాని పిన్బట్టిందుకు వెళ్ళవలా అనే దాని మన చూసేము. మన வாழ்க்கைలో అది కంటిన్యూస్, అది అందరికీ ఉండే ఆ తడయే, ఆ ప్రచనే అందరికనే దేనించి ఆ ప్రచనే అవుతుంది అంటే మన ఆ మనసులో ఇంకా ఆ దోషాలు అన్నినేని, కుట్రాలు, ఆ అழுக்குలు అన్నినేని ముழுமைగా நீங்களா అనేదాన్ని మనం తెలుసుకుంటున్నాం. అదావదు మన మొదటనే చూసామిక ఆ సాధన చతుష్టయ సంపత్తు అటనిసి. అదావదు సాధన చతుష్టయ సంపత్తు అంటే ఈ వివేకం, వైరాగ్యం, సత్ సంపత్తు, ముముక్షుత్వం అనేది. వివేకం అనేది ఆత్మ అనాత్మని క్లియర్ గా పిరిచి తెలుసుకునేది. వైరాగ్యం అనేది ఆ పిరిచి తెలుసుకునే ఆ విషయాల్లో దెల్లో మన మనస్సుని పెట్టాలే, దేని ఉడిసి రావలే అనే దాన్ని క్లియర్ గా పురింజుకుని ఆ అనాత్మ విషయాల్ని మన ఉడిసి పడగాలే. దానిలో అభిమానం పెట్టకుండా దాన్ని మన ఉడిసి పడగాలంటే దాన్ని తురందు మనని ఉండామల్లా మనసలవులో దానిలో పట్టు లేకుండా ఉండి పழகாலே. అది వచ్చి వైరాగ్యం. அடுத்து சட் சம்பத்து అనేప్పుడు 6 வகை செல்வங்கள் అనేప్పుడు சம, தம, திதிக்ஷா, ஸ்ரத்தா, సమాధానం. తిదిక్ష, శ్రద్ధ, సమాధానం. అదావదు తమ అంటే మొదట దమ అనేది పులన్గల్లో మన పెట్టే ఆ కట్టుపాడు, మురైగా దాన్ని మురైపడుతేది, పులన్లాని మురైపడుతేది దమ. సమ అనేది మనోடைய మనస్సుని ఒழுங்குపడుతేది. அடுத்து సమదమ. ఉపరమ అనేది ఈ రెండు మురైపడుతున్నవనగా ఈ పులన్లని మనస్సుని వెలి విషయానికి పోకుండా దాన్ని నిలిపేది. ఉపరమ అంటే దాన్ని స్టాప్ చేసేది, దాని వెలి విషయానికి పోకుండా మన రోగనే అహముఖంగా చేసేది వచ్చి ఉపరమ. సమదమ, ఉపరమ అనగా తిదిక్ష. తిదిక్ష అంటే సహిப்புத்தன்மை. సహిப்புத்தன்மை అనేది ఏ இருமைகள், ద్వంద్వంగల్ ఏం ఉంటనాலும், కుளிர் వెప్పం అనగా ఇన్బ తున్బం అట మరి ఏం ఉంటనాலும் దాన్ని సహించుకునేది. మనసులో ఆ సహిப்புத்தன்மை వచ్చేది అనేది ఈ తిదిక్ష అనేది. அடுத்து శ్రద్ధ. శ్రద్ధ అంటే ముழுமையான నమ్మికై. ఈ శాస్త్రం పై గాని గురు పై గాని వాళ్ళు చెప్పే విషయాలు కండిపుగా ఉண்மைగానే ఉన్ను అట అనేసి దానిలో శ్రద్ధై పెట్టేది వచ్చి శ్రద్ధ, నమ్మికై. వట్టి నమ్మికై లేదు, కురుట్టు నమ్మికై లేదు, దాన్ని విచారం చేసి క్లియర్ పురించుకుని దానిలో నమ్మికై పట్టేది. அடுத்து శ్రద్ధ. அடுத்து సమాధానం. సమాధానం అంటే మనస్సుని ఆ సమాధి నిలైకి ఎత్తుపోయేది, ఒరుముగపట్ల నిలైకి ఎత్తుపోయేదే అక్కడ సమాధానం. అనగా కడేసిది వచ్చి ముముక్షుత్వం. ముముక్షుత్వం అనేది ఏమి? మన ఆ మోక్షాన్ని అడంజిందుకు తీవ్ర ఇచ్చై,
ఆ విరుపం దెల్లో పెట్టాలే నే విడుదల ఎట్టనాని ఈ తేవలేని ఈ సంసారాలోండి మన విడుబడాలే అనే తీవ్ర వేట్కై మనకు ఉండాలి. ఇదే ఆ సాధన చతుష్టయ సంపత్తి అనేది చెప్పుతారు. ఈ 4 ఎప్పుడు అవుతుంది? ఈ నిధిధ్యాసనం అనేప్పుడు ఈ 4 లేని దానిచే ఎక్కడో ఒక తావులో అది కొంచెం కమ్మిగా ఉంది. మన సమధమ ఇది ఇంత అని ఒழுங்கா ప్రాక్టీస్ చేయలేదు, బాగా అభ్యాసం చేయలేదు. దానించి ఏమవును? విపరీత భావనలు. అదాది విపరీత భావన అంటే ఈ ఒళ్ళు మనసు దిల్లో వచ్చి మన అభిమానం పెట్టిందిగా ఆరంభించే మన పట్టు ఇంకా దానిలోండి ముழுமைగా విలగకుండా ఉండే మన పళక దోసాలో నిండదేని ఉడిస్తూ కావంటే ఇంకా మన మనసు దెల్లంతా బలహీనంగా ఉందో దానింత అంత ఈజీగా మన నుంచి ఉడిసిందుకు వెళ్ళవదు. దీని మార్చేదే మన నిధిధ్యాసనం మూలంగా చేసేము. ఆ నిధిధ్యాసనే ఈ 6வது అధ్యాయాలో కృష్ణర్ మనకు చెప్పబోయేరు. ఈ ఉపాసన పற்றி జాస్తి చెప్పలేదు, నిధిధ్యాసనం పற்றிయే ఈ 6வது అధ్యాయాలో చెప్పిందుకు పోయేరు. దానే మన చూసిన పోయాము. నిధిధ్యాసనం అంటే ఏమి? ఏ మనసు వచ్చి బలహీనం ఎక్కడెక్కడ ఉందో ఆ బలహీనంతా దేనించి వస్తుంది ఏమి అనే దాని మనసులో సిందించి దాని విளக்கேది. అదావది ఈ ఆత్మ మన ఏర్కనవే శ్రవణ మననం మూలంగా నేను ఆత్మ సచ్చిత్ ఆనందం అనేది నేను ఆ టీచింగ్ ని విని ఆ సందేహ లేకుండా దాని మనసులో కన్విక్షన్ గా ఉరుదిగా పెట్టుకుంటా. దీని తిరివి ఏదైనా ఒక ప్రశ్న వచ్చేప్పుడు దేనించి నాకు ఈ ప్రశ్న అవుతుంది మనసుకు దేని ఏ తావులో నేను మనసుని ఉడిసేను, లూప్కోల్ ఉడిసేను. అదావది బలహీనంగా ఏ తావులో నా మనసు ఉంది, ఏ తావులో అది పట్టుని పెట్టుతుంది అనే దానితో తిరివి విచారం చేసి మనసులోగా అనలైజ్ చేసేదే ఈ నిధిధ్యాసనం మూలంగా చెయ్యబోయే పని. ఈ నిధిధ్యాసనానియే మన 6வது అధ్యాయాలో చూడబోయేము. ఈ అడగిన మన ఏర్కనవే ఈ శ్రవణ మననం మూలంగా మన ఏ జ్ఞానాన్ని అడంజిన ఏ టీచింగ్ మన ఎత్తుకున్నామో దాన్ని అలర్ట్ గా ఒక విలిపునర్వుతోని ఒక్కొక్క క్షణాన్ని వాచ్ చేసి ఏ మన మనసు ఆ బలహీనాన్ని నోకి పోకుండా అభ్యాసం పైర్చి మూలంగాని వైరాగ్యం మూలంగాని దాన్ని తిరివి మనసులో ఎత్తుకొచ్చిన ఆ విచారం చేసి ఆ ఆత్మ జ్ఞానాన్ని తిరివి మన మనస్సులో ఎత్తుకొచ్చుకునేదే ఈ నిధిధ్యాసనుடைய మెయిన్ పని. అనగా ఇంకొకటి ఏమింటే దీనిలో ఇంకొక టాపిక్ ఏం చెప్పారంటే ఈ ఉపాసనానికి నిధిధ్యాసనానికి ఉండే విద్యాసాలు నిండా విద్యాసాలు ఉంది కాబట్టి ఒక 4 విద్యాసం మట్టు మన సూతాడి. ఆ 4 విద్యాసం మొదటి విద్యాసం వచ్చి ఉపాసనం అనేది ఒక విధులతో సేరి ఉన్నది. అదావదు ఆడండ అసంజగండ ఒక తావులకు ఉండాలి, ఏ కాలాలకు ఉండాలి, ఎట్టాకుడి సూసికి ఉండాలి, ఈ సంధ్యా వేళలకు ఉండాలి. అనగా ఏ కిழக்கு నోకినా వడకు నోకినా కుండి మెడిటేట్ చేయాలి. అటమాది నియమాలు ఏ ఆసనాలకు ఉండాలి అటమాది దానిలో విధులు ఉన్ను. విధి వచ్చి అవశ్యం ఈ ఒక పర్టికులర్ తావులోనే ఉండాలి ఇట మరియే అనేది తాని ఈ ఉపాసనలో ఆ నియమాలు నిండా ఉన్ను. ఈ మురైపడి నెరిపడి ఇట్టనే చెయ్యాల ఆటాడిసి విధులంతా ఉపాసనలో ఉన్ను. కాబట్టి నిధిధ్యాసనలో ఏ విధి మురైలుని దొరకదు. అది వచ్చి ఈ విచారణే మన వచ్చి తెల్లాట 24 గంటల సేపుని మన
ఈ నిధిధ్యాసని చెయ్యచ్చు. ఏం చెయ్యచ్చు? మన ఏం చదివిండామో నే ఆత్మ నే సచ్చిత్ ఆనంద స్వరూపం అనే దాని మనసులో పెట్టుకుని ఏం చెయ్యాలి? ఈ అన్ని వచ్చేప్పుడు ఏమైనా ప్రశ్నలు వచ్చేప్పుడు ఈ తావులో మన మనసు పోయి ఏ తావులో లాక్ అవుతుంది, ఏ దాని ఎట్టా మన పిరుచుకోలే అవ్వాలా, దానిలోని ఆ లాక్ లోని మనగా ఈ టీచింగ్ ని బట్టి ఎట్టా అలర్ట్ గా ఒక విழிப்புணர்வுతో దానిలోండి ఎట్టా విளக்குకోలే అనేది தானே. அன்னினேனி என்னாலே బాగా మన పురించుకోలే. అన్నినే ఎన్నాలే, ఎన్నంగలే మనవుடைய ఎన్నంగలే ఏమవుతుంది మనని ఒక దీనికి ఈడుకుపోతా ఉంది. ఇప్పుడు మనకు కాల్లో ఒక పోటు ఉంది అని పెట్టుకోండి. ఆ కాళ్ళలో పోటు ఉంది అంటే ఈ మనసు ఏం చేస్తుంది? కాల్పోటు అనేసి తిరిగి దానే ఎంచుతా ఉన్నది, దానే జూమ్ చేసుకుంటా ఉన్నది, ఇంట బెద్ద చేసుకుంటా ఉన్నది. ఇంటే ఆ పోటు బెద్ద అవ్వుకుంటా పోతానే ఉన్ను. అదే ఇది మన దాని గేఫం అని ఆ దిల్లోండి మనని ఉడిసి ఒళ్ళు అది వచ్చి ఒళ్ళునుடைய తన్మై. ఇది వచ్చి ఈ మన ఈ ఏం చేసామో దాని నుంచి ఈ కాల్పోటు వచ్చింది. ఏదో ఒకటి చేసిండాం, లేకపోతే ఏదో ఒక డిసీజ్ నుంచి ఒక వ్యాధి నుంచి అది వచ్చిండచ్చు, లేకపోతే మన స్ట్రెయిన్స్ వేసిన దాని నుంచి వచ్చిండచ్చు. అట్ట ఏదిన్నా ఒకటి నుంచి అది వచ్చిందంట. దీని నుంచి అది వచ్చి దానిuடைய తన్మై, అది ఒళ్ళునుடைய తన్మై అది అనే దాన్ని మన పురించుకుని దానిలోండి మన ఎన్నాల్ని విளக்கி మన దాని కాన్సన్ట్రేట్ చేయకుండా, దాని నొప్పిలాని కాన్సన్ట్రేట్ చెయ్యకుండా మన మంచి విషయాల్ని మన ఎంచంగా ఈ పోటులు లేకుండా మననే చూడచ్చు. మనకు పట్టిన వాళ్ళ దూరన ఇంటికి వచ్చినారంట అవాళ కాల్పోటుందా ఎక్కడికి పోతుంది అని తెలియదు. మనం సంతోషంగా ఏదైనా ఒకటి చేసేప్పుడు ఆవాలని కాల్పోటు అనేది ఎక్కువ పోతుంది అని తెలియదు. కాల్పోటు మంటులా ఏ ఇది కూడా మనసులో ఒక వరుతం దూర తిట్టిసారు అట అనేసి ఒక మనసు వరుతం ఉంటే కూడా ఆ వరుతం కూడా మన ఒకటిని వేరే దిల్లో మన మంచి విషయాల్లో శుభవాసనే అంటారు దాని. అదాది ఇదింత ఇదింత అని అశుభ వాసనలు. ఆ அசுப வாசனை அதாவது இட்ட நொப்பிலு தோரண திட்டில்தி அட்ட மாதிரி ఉండే నెగటివ్ ఎదిర్మறையான దీనింతా ఉడిసి మన మంచి విషయాల మనసుని సెలుతంగా ఆటోమేటిక్ గా అదే నిధిధ్యాసనం. అట శుభవాసనల్ని మొదట ఎంచిందుగా ఆరంభించాల. ఆ శుభవాసనలతో సేరి నేను ఈ ఆన్మ నే సచ్చిత్ ఆనందం అనే దాని నాకు దీనికి సంబంధం లేదు అనే దాన్ని తెలివిగా మన మనసుకు తిరిగి చెప్పించుకుంటా ఉండాలి. తిరిగి దాన్ని అభ్యాసం చేసుకుంటా ఉండాలి. నిన్న రామకృష్ణ విజయాలో ఒక ఇది వేసిందండి. అదావదు జనగర్ వచ్చి సద్వేసి అహం బ్రహ్మాస్మి అట అని చెప్పుతా ఉంటుంటా. అవళ అష్టవకరర్ అక్కడ వచ్చి కూండుని ఈ దండో నా ఇది ఈ కమండలో నా ఇది అట అనిసి తిరిగి అతను సద్వేసి చెప్పుకుంటా ఉంటుంటా. ఇతను కొంచెం గెలు చూసి సరే ఇక్కడ ఉంటేనే చెప్పారు. అతను ఉడిసి వేరే తావు సకాతాన్ని ఇంకో తావులో పోయి కుండుకుని అహం బ్రహ్మాస్మి అని సద్వేసి చెప్పుతుంటా. ఉడని ఇంకో ఆ తావుకుని అష్టవక్ర కుండుకుని కమండలం నా ఇది, ఈ దండం నా ఇది, ఈ వస్త్రం నా ఇది అట అనిసి అన్నిని చెప్పుకుంటా ఉంటుంటా. ఉడని జనగరు ఏం ఇట్ట చెప్తా అంటారు, అదింతా మీదేగా దోరు నా ఇది అని చెప్పినారా, అదే ఇది చెప్తా అంటారు అనగానే అష్టవక్ర చెప్పారట అహం బ్రహ్మాస్మి అనేది కూడా నీ మనసులో పెట్టుకోవాల్సింది. అది సర్దివేసి ఇట్ట చెప్పాల్సిన జపం చేయాల్సిన అవశ్యం లేదు అనేదాన్ని అక్కడ చెప్పారు. అదావదు దీని ఇదింత దేనికి అంటే మన మనస్సులో ఆ తిరిగి నిధిధ్యాసనం అనేది ఏమిటే ఆ జ్ఞానం జ్ఞానం మనం తెలుసుకున్నామో ఈ ఆత్మని ఎట్టా పిరిచి మన పురించుకోలే అనేదాన్ని మన తెలుసుకున్నాము. దాని అప్పుడప్పుడు వచ్చేప్పుడు ఈ ప్రశ్నేని వచ్చేప్పుడు దాన్ని పిరిచి మన తెలుసుకోలే. ఇది ఒకటి లేదు,
దీని నే వచ్చి సచ్చిత్ ఆనందనే అనే ఆ సాక్షి మాత్రంగా ఉండుకుని ఆ ప్రశ్నని సాల్వ్ చేసుకు పోతా ఉండొచ్చు అనేదే ఇక్కడ మెయిన్ గా నిధిధ్యాసనం మూలంగా మనం తెలుసుకోవాల్సింది. సరే, ఉపాసనకి నిధిధ్యాసనాన్ని మొదటి విధ్యాసం ఏం చూసాము? విధి నియమం అనేది ఉపాసనాలో ఉన్న నిధిధ్యాసనాలో అది దొరకదు. அடுத்து உபாசனையுடைய விஷயம் சகுண பிரம்ம தியானம். அதாவது ஈஸ்வரன் శివనో విష్ణువో అంబాలో ఏదో ఒక దేవుడిని ఆ సగుణం గుణతోనే చేరిన ఆ దేవుడిని మన మనసులో ధ్యానం చేసేనే ఉరువ వழிபாடுன்னு చెప్పేమి. ఆ ఉరువాని మనసులో ఇచ్చుకుని ఏ గుణాలతో ఉండే ఈ శివన్ అంటే ఈ గుణాలతో ఉంటే వాళ్ళుடைய లింగ వడివాళ్ళ ఉంటారు, లేకపోతే చేత ఏం పెట్టుకుంటారు, ఏం వేసుకుంటారు, అట మారింత అన్నిని కల్పన చేసేది అది సగుణ ధ్యానం. అదే ఇది నిధిధ్యాసనాలో నిర్గుణ బ్రహ్మ ధ్యానం. అది ఏ దీని పట్టి ఈ ఆత్మ బ్రహ్మంని పట్టియే అక్కడ ధ్యానం చేసే ఆ విచారణ చేసేమే తవిர అక్కడ ఉరువ వழிபாடு దొరకదు. அடுத்து మూడవది ఇది ఉపాసన శ్రవణ మననానికి ముందాతి చేసేది. దానికి అజ్ఞానిగా ఉండేవాండు దాన్ని చేసేండు. అదే ఇది నిధిధ్యాసనం జ్ఞానం వచ్చిన వెనక ఆ జ్ఞాన నిశ్చయ కోసం దాన్ని చేసేది. అది ఒక విధ్యాసం. அடுத்து నాలుగవది విధ్యాసం. దీని బలం ఉపాసన నుంచి అష్టమహా సిద్ధిలు రావచ్చు అనగా సకామంగా కామ ఆశతో దాన్ని చేసినా ఉంటే, అதாவது ఆ బలంలో పట్టు పెట్టి చేసినా ఉంటే ఇప్పుడు రాక్షసులు అందరూ చేసేరిగా రావణంతా చేసేరిగా అట ఒక సిద్ధిలు ఈ దీనికోసం నేను చేసేను అని చెప్పి దాని వాళ్ళు ఇప్పుడు హిరణ్య గసిపు మనం చూసేమి ఆ పురాణ కథలంతా చూసేప్పుడు వాళ్ళు దేనికి మెడిటేట్ చేసారంటే ఒక పర్టికులర్ విషయాన్ని ఎంచుకుని అది నాకు అడంజాల అట అనేసి వాళ్ళు చేసేరు. సకామ ఉపాసనంగా చేసేరు. అదావదు ఒక విరుపంతోని ఆ ధ్యానాన్ని చేసేరు. అట మారి ఉన్నప్పటికీ వాళ్ళు ఎంచే ఆ సిద్ధిలు తవలేందుకు వాய்ப்புలు ఉంది. ఆ అట్ట మారి ఉండప్పటికీ అది వచ్చిపోయే సిద్ధిలు అనేప్పటికీ అది ఆ వాళ్ళకు తిరిగి అది వాళ్ళుடைய అழிவுగా కారణంగా అదే ఆ ఏ సిద్ధిని వాళ్ళు అడంజారో అదే వాళ్ళుடைய అழிவுకుని కారణంగా అవుతుంది అనేదాన్ని చూసాము. అదేది నిష్కామంగా ఏ విధ ఆశ లేకుండా చేసేప్పుడు ఆ జ్ఞానానికి అడంజేదానికి ఉండే తగుది అనేది తవుల్ని అదే దానిuடைய பலன். உபாசனுடைய பலன். నిధిధ్యాసనుடைய బలన్ జీవన్ ముక్తి. జీవన్ ముక్తి అంటే ఈ ఉసురుతో ఉండప్పుడు ఈ ఆనందాన్ని శాంతిని అపూర్ణமான நிலைని అడంజితం. ఇదే నిధిధ్యాసనుடைய బలన్. సరే, ఇప్పుడు నేడు దీంతో ముడుచుకుంటా. ఇది ఇంట్రొడక్షన్ మనం చూసిందా.